రియలైజ్ అవ్వడానికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇట్స్ ఎ డామ్ ట్రూ. యూ ఆర్ లివింగ్ ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ యువర్ లైఫ్. అదేంటి నా లైఫ్‌లో నేను బ్రతకకుండా ఇంకెవరు బ్రతుకుతారు? నువ్వు అందరి కోసం ఉంటావు. అందరి లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్‌లో, హ్యాపీనెస్‌లో, సాడ్‌నెస్‌లో, సక్సెస్‌లో, గ్రోత్‌లో, ప్రతి ఒక్క మూమెంట్‌లో అందరి లైఫ్‌లో ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్‌లో నువ్వుంటావు, కనబడతావు, నిలబడతావు. కానీ నీ లైఫ్‌లో తప్ప. ఎన్ని సార్లు నీ కోసం నువ్వున్నావు. ఎన్ని సార్లు నిన్ను నువ్వు అర్థం చేసుకున్నావు. ఎన్ని సార్లు నీతో నువ్వు నడిచావు. నీ లైఫ్‌లో ఉండే అందరి కోసం అన్నీ చేయడం నిజంగా ద గ్రేటెస్ట్ థింగ్. కానీ ప్యారలలీ నీ కోసం నువ్వు ఉండాలనే థింగ్‌ని మర్చిపోకుండా ఉండడం కూడా చాలా అవసరం. ఒక్కసారి కూర్చొని క్వెషన్ చేసుకో. ఆర్ యూ జస్ట్ లివింగ్ యువర్ లైఫ్? లేదంటే జనాల కోసం మాత్రమే బ్రతుకుతున్నావా? మనం మర్చిపోతూ ఉంటాం. ఒక సర్టెన్ ఏజ్‌కి, ఒక సర్టెన్ మూమెంట్‌కొచ్చిన తర్వాత మన కోసం ఆలోచించడం మనం మర్చిపోతూ ఉంటాం. మన కోసం మనం నుంచోవడం, మన కోసం మనం థింక్స్ చేసుకోవడం, మన కోసం మనం బ్రతకడం మర్చిపోతూ ఉంటాం. అండ్ ఐ వాంట్ యూ టు రిమెంబర్ దిస్. ఈ రోజు నుంచి నువ్వు అందరి కోసం ఉండు, తప్పు లేదు. కానీ నీ కోసం నువ్వు ఉండడం మర్చిపోకు.